నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ కు అంకెల గారడి గాడదగొడ్డు అనే పేర్లు పెట్టేశాయి విపక్షాలు అయితే బట్టి బడ్జెట్ పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అన్ని రంగాలకు నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారనే కొండంత ఆస్తా ఉన్నారు మరి వీరి ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉందా ఎవరికి ఎంత లాభం చేకూరింది వింత మంత్రి మాటల్లో ఎన్ని నిజాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలుసుకుందాం నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్లో 22,301 కోట్లు కేటాయించారు. ఈ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం తుది దశలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. ఈ ఏడాది 6 ప్రాజెక్టులను, వచ్చే ఏడాది మరో 12 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని బట్టి చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో 24 భారీ, 7 మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణ దశలో ఉన్నాయి. మరి వీటిని ఈ నిధులతో ఏ మేరకు పూర్తి చేయాలనుకుంటున్నారో మంత్రి సెలవివ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా కాపాడతారో కూడా ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత